హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ 1 నేర్చుకుందాం విత్ షార్ట్ కట్స్తో. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, 1 నుంచి 100 వరకు గల సహసంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకున్నా అది ఘన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అని చెప్పి అన్నారు. ఇప్పుడు మనం 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి ఘన సంఖ్యల్లో ఏమేమి ఉండొచ్చు? 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125, ఇది కాబట్టి ఇది రాదు. అంటే 100 లోపు ఉన్న ఘన సంఖ్యలు ఎన్ని? 4 బై ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు అనుకున్నాం? 100. 1 నుంచి 100 వరకు అంటే 100, కాబట్టి 4 1s 4 25s. ఎంత వస్తుందమ్మా ప్రాబిలిటీ? 1/25 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 200 అండ్ 500 ఆర్ డివిజిబుల్ బై 11 అని చెప్పి ఇచ్చారు. దీనికి ఒక ట్రిక్ ఆల్రెడీ మనకి తెలిసిన ట్రిక్ ఏమో 200/11. 200 ఉంది కదా, 200/11 రాసుకోండి. 500 ఉంది కదా, 500/11 రాసుకోండి. సో 11తో చేస్తే 11 1s 11 8s డెసిమల్ పార్ట్ వస్తుంది, దాన్ని రిమూవ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా 11తో చేస్తే 11 4s 11 5s డెసిమల్ పార్ట్ వస్తుంది కదా, తీసేయండి. సో ఇప్పుడు పెద్ద నంబర్ ఏంటిది? 45. చిన్న నంబర్ ఏంటి? 18. 45 - 18 చేస్తే 27 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక తరగతిలోని 10 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 25. వారిలో రవి అనే విద్యార్థి మిగిలిన 9 మంది విద్యార్థులను అడిగి తనకన్నా ఎన్ని మార్కులు ఎక్కువ లేదా తక్కువ అనే వివరాలను సేకరించాడు. ఆ విచలనాలు 15, 8, 7, 4, 3, 0, -3, -5, -9, 0 అయిన రవికి వచ్చిన మార్కులు ఎన్ని? ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు సగటు ఈక్వల్ టు ఊహించినటువంటి సగటు ప్లస్ విచలనాల మొత్తము బై విచలనాల సంఖ్య. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే విచలనాల మొత్తం వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 20 వస్తుంది. విచలనాల సంఖ్య వచ్చేసి 10. ఓకే, కాబట్టి ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. దాని నుంచి x ఈక్వల్ టు 25 - 2 23 వస్తుంది. కాబట్టి రవికి వచ్చిన మార్కులు 23. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ విత్ 4 ఎలిమెంట్స్ టు సెట్ బి విత్ 6 ఎలిమెంట్స్ అన్నాడు. ఇంజెక్టివ్ ఫంక్షన్స్ అంటే అన్వేక ప్రమేయాల సంఖ్య. అన్వేక ప్రమేయాల సంఖ్యను కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే m ఫ్యాక్టోరియల్ బై m - n ఫ్యాక్టోరియల్. ఇక్కడ m వచ్చేసి 6 అమ్మ, 6 - 4 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ m వచ్చేసి 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 × 2 బై 6 - 4 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 6 5s 30, 34s 120, 123s వచ్చేసి 360 అవుతుంది. 360 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘనం యొక్క భుజంను 50% పెంచినట్లయితే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఇక్కడ భుజం ఒక్కటే ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే x + x + x × x/100 అనే ఫార్ములా వేస్తాం. ఇక్కడ x అనేది 50 కాబట్టి 50 + 50 + 50 × 50/100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయమ్మా. 50 + 50 100, 5 5s వచ్చేసి 25, 100 + 25 వచ్చేసి 125 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ x² - 4x + 3 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ లాగ్ ఆఫ్ x² - 4x + 3 అంటే లాగ్ ఆఫ్ g ఆఫ్ x అని చెప్పి ఉంది. ఇలా ఉన్నప్పుడు g ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని తీసుకోవాలి. అంటే x² - 4x + 3 గ్రేటర్ దాన్ 0 అని తీసుకోవాలి. దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే x - 1 × x - 3 గ్రేటర్ దాన్ 0. దీనికేమో 1 వస్తుంది, దీనికేమో 3 వస్తుంది. అయితే దీన్ని ఎలా రాస్తామంటే x బిలాంగ్స్ టు ఇక్కడ x గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇస్తాము. ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి -∞, ఫస్ట్ రూట్ వచ్చేసి 1 యూనియన్, నెక్స్ట్ సెకండ్ రూట్ వచ్చేసి 3, ∞ అవుతుంది. ఓకే, ఇది ఉందో లేదో చెక్ చేద్దాం. ఆప్షన్ సిలో ఉంచండమ్మా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వెక్టార్ వచ్చేసి 2i + 2j - 5k ఇచ్చారు. బి వెక్టార్ 2i + j + 3k సదిశల సంకలన దిశలోని యూనిట్ సదిశ అన్నాడు.
సదిశల సంకలన సదిశలోని యూనిట్ సదిశ అన్నాడు. అన్ని ఇక్కడ సి అని చెప్పి ఇచ్చారు కాబట్టి వీటిని సంకలనం చేద్దాం. సంకలనం చేస్తే సి బార్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేయండి అమ్మా. 2i ప్లస్ 2i ఏమైంది 4i అవుతుంది. ప్లస్ 2j ప్లస్ j ఏమైంది 3j అవుతుంది. మైనస్ 5k ప్లస్ 3k అంటే మైనస్ 2k వస్తుంది. ఇక్కడ యూనిట్ సదిశ కనుక్కోమన్నారు. సో సి క్యాప్ కనుక్కోవాలి అంటే సి బార్ బై ఓకే మాడ్యులస్ ఆఫ్ సి బార్ బై మాడ్యులస్ ఆఫ్ సి అమ్మ. సి బార్ అంటే 4i ప్లస్ 3j మైనస్ 2k బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది 4i ప్లస్ 3j మైనస్ 2k బై 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. మొత్తం యాడ్ చేస్తే 29 వస్తుంది. సో రూట్ 29. సో 4i ప్లస్ 3j మైనస్ 2k 4i ప్లస్ 3j మైనస్ 2k బై రూట్ 29. చూడండి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4i ప్లస్ 3j మైనస్ k ఉంది. ఇక్కడ వచ్చేసి అలా లేదు. సో ఇక్కడ అలా లేదు. డి ఆప్షన్ చూడండి ఏది కాదనేది రైట్ అవుతుంది. ఓకే యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే 4i ప్లస్ 3j మైనస్ 2k బై రూట్ 29 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ tan a ఈక్వల్ టు 5/6 అండ్ tan b ఈక్వల్ టు 1/11. ఇక్కడ న్యూమరేటర్ బై డినామినేటర్ ఎంత ఉందమ్మా 5/6 ఉంది. సో ఇక్కడ డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్లా ఉంటే అప్పుడు ఏమైందంటే చూడండి 6 మైనస్ 5/6 ప్లస్ 5 సో 1/11. ఇక్కడ tan a వచ్చేసి న్యూమరేటర్ బై డినామినేటర్, tan b వచ్చేసి డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్లా ఉంది. ఇలా ఉన్నప్పుడు a ప్లస్ b ఏమవుతుందంటే π/4 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 డిగ్రీస్, ఏబి 8 సెంటీమీటర్స్, బీసీ 15 సెంటీమీటర్స్ అయినా ఒక వృత్తాన్ని ఆ త్రిభుజానికి పరిలిఖించిన ఆ వృత్త వ్యాసార్థం అని చెప్పి అడిగారు. చూడమ్మా ఇదొక వృత్తము. ఈ వృత్తంలో ఇలా ఉందమ్మా. యాంగిల్ బి వచ్చేసి ఎంత ఇచ్చారు 90 డిగ్రీస్ ఇచ్చారు. వీటిని యాడ్ చేసేయండి, జాయిన్ చేసేయండి. ఓకే ఇది వచ్చేసి ఏ అమ్మ, ఇది వచ్చేసి సి, ఇది సెంటర్ అనమాట. మనల్ని ఇది కనుక్కోమన్నారు ఆర్ డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడిగారు. ఇటు కూడా ఆర్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ అడిగినటువంటి ఇన్ఫర్మేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఏబి వచ్చేసి 8 సెంటీమీటర్స్ అన్నారు, బీసీ వచ్చేసి 15 అన్నారు. ఇప్పుడు ఏసీ తెలియదు కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. ఏసీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అవుతుంది. సో 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. సో ఇదేమొస్తుంది రూట్ 289 వస్తుంది. అంటే 17 వస్తుందమ్మా. ఏంటిది ఏసీ అనేది 17 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి వ్యాసార్థం కదా, డయామీటర్ 17 అంటే వ్యాసార్థం ఏమైందంటే ఆర్ ఈక్వల్ టు 17/2. ఓకే 17/2 అంటే 8.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లెంత్ ఎక్స్ ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 7y మైనస్ 12 ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటంటే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g² మైనస్ సి అవుతుంది. సో ఇక్కడ g² మైనస్ సి అవుతుంది. ఇందులో 2g ఈక్వల్ టు 4 ఉంది. అంటే 2g4 అంటే g ఏమవుతుందమ్మా 2 అవుతుంది. ఓకే సి అంటే ఇక్కడ కాన్స్టెంట్, ఇది వచ్చేసి -12. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2² మైనస్ సి అంటే -12. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 12 ఏమొస్తుంది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో 2 ఇంటూ 4 అంటే 8 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాల పొడవులు 50 మీటర్లు 36 మీటర్లు అయినా సమచతుర్భుజానికి సమాన వైశాల్యం గల చతురస్రాకార స్థలం భుజం పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కర్ణాల పొడవులు ఇచ్చారు 50 మీటర్లు 36 మీటర్లు, అంటే D1 ఇచ్చారు, D2 ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు, సమచతుర్భుజానికి సమాన వైశాల్యం గల చతురస్ర వైశాల్యం ఉంది. అంటే చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు సమచతుర్భుజ వైశాల్యము. ఓకే సమచతుర్భుజ వైశాల్యం ఆఫ్ D1 D2, చతురస్ర వైశాల్యం A². సో A² ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 వచ్చేసి 50, D2 వచ్చేసి 36. 2 1s 225 సమ్మా. సో A² ఈక్వల్ దీన్ని ఎలా రాయొచ్చు 5² ఇంటూ 6². సో A² ఈక్వల్ టు 30 హోల్ స్క్వేర్.
దాని నుంచి ఏ ఎంత వస్తుందమ్మా 30 వస్తుంది, అంటే 30 మీటర్లు వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ట్యాన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇలా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా, కొసీక్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సీక్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నా దాని వాల్యూ π/2గా తీసుకోవాలి. సో ట్యాన్ ఆఫ్ ఇది ఎంతమ్మా π/2, ట్యాన్ π/2 ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 16 × 10 × 8 యూనిట్లు కొలతలు గల ఒక దీర్ఘ ఘనాకార దిమ్మె చుట్టూ రంగు వేయబడింది. దాన్ని 1/1/1 యూనిట్లు కొలతలు గల సమగణాలుగా కత్తిరించారు. అయినా అసలు రంగు వేయబడిన సమగణాల సంఖ్య అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ రంగు వేయబడిన సమగణాల సంఖ్య కనుక్కోమన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 111 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎల్కి -2 చేస్తాం, బ్రెత్కి -2 చేస్తాం, హెచ్కి కూడా -2 చేస్తాం. సో ఇక్కడ ఎల్ అనేది 16 ఉంది కాబట్టి 16 - 2 ఇంటూ బ్రెత్ వచ్చేసి 10, 10 - 2 ఇంటూ 8 - 2, 16 - 2 అంటే 14, 10 - 2 8, 8 - 2 అంటే 6. సో ఇదంతా మల్టిప్లై చేస్తే 672 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 110 213 012 దెన్ డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ అని చెప్పి ఇచ్చారు. దీనికి ఫార్ములా ఉందమ్మా. డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ హోల్ పవర్ n-1. సో డెట్ ఏ హోల్ పవర్ n-1. సో డెట్ ఏ అలాగే ఉంచండి. ఇక్కడ n అనేది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 - 1. సో డెట్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బహుముఖి యొక్క తలాల సంఖ్య 3, అంచుల సంఖ్య 18 అయినా దాని శీర్షాల సంఖ్య అని అడిగారు. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే F+V = E+2 అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ F వచ్చేసి 8 అమ్మ, F వచ్చేసి 8 ప్లస్ V కూడా ఇచ్చారా, V ఇవ్వాల కనుక్కోమన్నారు. E వచ్చేసి 18 + 2. సో V = 18 + 2 20 + 8 ఇటు వస్తే -8. సో 20 - 8 అంటే 12 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ = 0 to 1 -2 0 -2 -1 xy ఈజ్ ఎ స్క్యూ సిమెట్రిక్ దెన్ x, y అన్నారు. స్క్యూ సిమెట్రిక్ అంటే ఈ ప్రధాన వికర్ణంలో ఉన్నవన్నీ సున్నాలు అవుతాయి. అంటే y కూడా ఏమైంది 0. సో y వాల్యూ వచ్చేసింది. సో ఇక x వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ ఏమైతే ఉందో ఆ వాల్యూకి నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, వీటికనమాట. అర్థమైందా? ఈ 2 అలాగే ఈ 2 అట్లా. సరే ఇప్పుడు ఎక్స్కి నెగిటివ్ తీసుకోవాలి. చూడమ్మా, -2 అంటే +2 అయింది, అంటే 2, 0. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అన్నారు. పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అంటే 360/n అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో 360/n అంటే పంచ అంటేనమ్మా 5. సో 5 1s 5 72. సో 72 degrees వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ p and q are expressible in the form of p = abq and q = a³b², where a, b are prime numbers, then HCF of p and q అన్నారు. సో ఇక్కడ p వచ్చేసి abq ఉంది, q వచ్చేసి ఏముందమ్మా a³b² అని ఉంది. సో దీని HCF కనుక్కోవాలంటే a × b³ అంటే bని 3 times రాయండి. ఇక్కడ a³ అంటే aని 3 times రాయండి, b² అంటే bని 2 times రాయండి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి చూడండి, ఏ. ఇక్కడ bలు 3 ఉన్నాయి కానీ ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి 2b's. సో HCF ఏమవుతుందంటే p, qకి a1 కామన్గా ఉంది, bలు అనేవి 2 కామన్గా ఉన్నాయి కాబట్టి ab² అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 16:25 అని ఇచ్చారు. అయితే వాటి అనురూప భుజాల నిష్పత్తి అన్నారు. వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి అనురూప భుజాల నిష్పత్తి కానీ ఎత్తుల నిష్పత్తి కానీ కనుక్కోమంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16:25 అప్పుడు ఏమవుతుందంటే 4:5 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ గ్రాఫ్ ఆఫ్ y = pxr అని ఇచ్చారు. ఇది ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ అనేది ఎన్ని బిందువుల వద్ద ఖండిస్తే అన్ని జీరోస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒకటి మొత్తం 3 ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో యాంగిల్ AOB 100 degrees అయినా యాంగిల్ ADB అన్నారు. సో ఇది చాలా సింపుల్గా మనం చేయొచ్చు. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి.
థీరం ప్రకారం ఇక్కడ 100 అయితే ఇక్కడ 100లో హాఫ్ ఉంటుంది, అంటే 50 degrees ఉంటుంది. ఓకే, సో ఇది చక్రీయ చతుర్భుజం కాబట్టి చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాల సంపూరకాలు కాబట్టి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏడిబి, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏడిబి అనేది 180 అవుతుంది. ఇది 50 కాబట్టి 50 ప్లస్ యాంగిల్ ఏడిబి 180. సో యాంగిల్ ఏడిబి వచ్చేసి 180 మైనస్ 50, 180 మైనస్ 50 అంటే 130 degrees అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ స్క్వేర్ రూట్లో ఏముందమ్మా, 1 ప్లస్ సైన్ 2x కదా, 1ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాద్దాం. ప్లస్ సైన్ 2x అంటే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అమ్మా. సో దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ దీని వాల్యూ ఎంతమ్మా, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ చేయండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ వచ్చేసి సైన్ ఎక్స్ అవుతుంది. కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్, ఒక క్రాంబోహుభుజి యొక్క అంతరా బాహ్య కోణాల నిష్పత్తి ఇచ్చారు 7:2 అని. అయితే దాని భుజాల సంఖ్య అడిగారు. అంతరకోణం వచ్చేసి n-2/n × 180 అవుతుంది. ఇస్టు బాహ్య కోణం వచ్చేసి 360/n అవుతుంది. ఈ రేషియో వచ్చేసి 7:2 ఇచ్చారు. సో ఇక్కడ ఈ n క్యాన్సిల్ అవుతుంది, 180 1s 180 2s అమ్మ. సో n-2/2 ఉంటుంది ఇక్కడ, ఇక్కడ వచ్చేసి 7/2, 2 క్యాన్సిల్ అవుతుంది. n = 7 + 2 అంటే 9 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం రాధ వయసు సీత వయసుకు 3 రెట్లు. అయినా సీత వయసు సంవత్సరాల్లో అని చెప్పి అడిగారు. ఇక్కడ సీత వయసు అనేది మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు రాధ వయసు 24 సంవత్సరాలు పెద్దది కాబట్టి x + 24 అవుతుంది. 6 సంవత్సరాల క్రితం సీత వయసు x - 6 అవుతుంది. 6 సంవత్సరాల క్రితం రాధ వయసు వచ్చేసి x + 24 - 6 అవుతుంది. ఇక్కడ ఏమన్నారు ప్రాబ్లంలో, 3 రెట్లు సీత వయసుకు 3 రెట్లు ఉన్నారు, అంటే 3 × x - 6 అనమాట. ఓకేనా, 3 × x - 6. సో అప్పుడు ఏమవుతుంది చూడమ్మా, x + 18 = 3x - 18 అవుతుంది. సో దాని నుంచి 3x - x = 18 + 18 అమ్మ. సో 2x = 36, x = 36/2 అంటే 18 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ ప్రాబ్లంలో చాలా క్లియర్గా ఏమన్నారంటే సీత వయస్సు కంటే రాధ వయసు 24 సంవత్సరాలు ఎక్కువ అన్నారు. ఓకే, 6 సంవత్సరాల క్రితం రాధ వయసు 6 సంవత్సరాల క్రితం సీత వయసుకు 3 రెట్లు అన్నారు. దీన్ని సింప్లిఫై చేసాం, ఎక్స్ వాల్యూ 18 వచ్చింది. ఎక్స్ అంటే సీత వయసు, సో సీత వయసు అడిగారు 18 సంవత్సరాలు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ 3x + 7y - k = 0 + 12x + 2ky = 4k + 1 హ్యాజ్ నో సొల్యూషన్ అన్నాడు. దెన్ k = అన్నాడు. నో సొల్యూషన్ అంటే a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవుతుంది. సో ఇప్పుడు ఈ తీసుకుందాం, a1/a2, ఇక్కడ a1 ఎంత ఉందమ్మా, 3/a2, a2 వచ్చేసి 12 = b1 అంటే 7/b2 వచ్చేసి 2k. సో చూడమ్మా, 2 1s 2 6s 3 1s 3 2s, దాని నుంచి k = 7 × 2 14 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అర్థమాటిక గ్రంథకర్త అన్నారు డయాఫాంటస్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + 2x + 5 = 0 దెన్ α/β + β/α అన్నారు. సో α/β + β/α అంటే ఎల్సిఎం చేస్తే α² + β² అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే α + β హోల్ స్క్వేర్ మైనస్ 2α/β/α గా రాస్తాం. ఇక్కడ α + β అంటే
మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే -2 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం 5/1 అంటే 5 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అంటే 2 × 5 బై ఆల్ఫా బీటా అంటే 5 -2 హోల్ స్క్వేర్ అంటే 4 -10/5 -6/5 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పడవ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించు నదిలో ప్రయాణం చేయుటకు ప్రవాహానికి అభిముఖంగా పట్టు కాలంలో ప్రవాహానికి వాలుగా 3 రెట్ల దూరం పోయిన నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అన్నారు. నిలకడ నీటిలో పడవ వేగం తెలియదు కాబట్టి x km/h అని చెప్పి అనుకుందాం. అయితే ఇక్కడ వాలు దిశలో ఎంత వేగంతో వెళ్తున్నాడు, 5 కిలోమీటర్ల వేగంతో కాబట్టి వాలు దిశలు అంటే x+5 అవుతుందమ్మా. ఓకే, ఇక్కడ 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు కాబట్టి వాలు దిశలో అంటే ప్లస్ చేస్తాం x+5. దీనికి అభిముఖంగా అంటే x-5 అవుతుంది. దీనికి ఎన్ని రెట్లు ఉందంట, వాలు దిశలో వెళ్ళేది అభిముఖంగా వెళ్ళేదానికి 3 రెట్లు ఉందంట. అయితే x+5 = 3 × x-5 అంటే 3x - 15 అవుతుంది. దాని నుంచి 3x - x = 5 + 15 వస్తుంది. 3x - x అంటే 2x, 5 + 15 అంటే 20 అమ్మ. సో x = 20/2 అంటే 10 వస్తుంది. కాబట్టి నిలకడ నీటిలో పడవ వేగము 10 km/h. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 45 దెన్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ అన్నాడు. ఏపీలో ఉండే 3 పదాలు ఏముంటాయి, a-d, a+d. వీటి యొక్క సమ్ ఎంత ఇచ్చారు, 45 ఇచ్చారు. సో -d+d క్యాన్సిల్ అయిపోతుంది. 3a = 45. సో 45/3 సో 15 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బీలు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలిగిన బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అని చెప్పి అనుకోండి. ఇరువురు పూర్తి చేసే పని ఎక్స్ అనుకోండి, ఏ ఒక్కడు చేసే పని వై అనుకోండి. ఇప్పుడు బి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే ఎలాగనుకుంటామంటే x × y/y - x అనే ఫార్ములా వేసేయండి, వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ x అంటే ఎంతమ్మా, 12. 12 × 16/16 - 12. సో 12 × 16/16 - 12 ఎంత, 4. 4 1s 4 3s 16 3s ఎంత వస్తుందమ్మా, 48 days. కాబట్టి బి ఒక్కడే ఆ పని 48 రోజుల్లో చేస్తాడు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గ్రామ జనాభా 18,750 అని ఇచ్చారు. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8% గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అన్నారు. చూడండి, 2 సంవత్సరాల తర్వాత అన్నారు, రేట్ వచ్చేసి 8% ఇచ్చారు. ఓకేనా, గ్రామ జనాభానేమో 18,750 ఇచ్చారు, రేట్ వచ్చేసి 8% ఇచ్చారు, టైం ఎన్ వచ్చేసి 2 years ఇచ్చారు. చూడండి ఎంత శాతం గుర్తించబడింది పెరుగుదల రేటు, పెరుగుదల అన్నారు, పెరుగుదల 8% అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని చాలా సింపుల్గా చేసేయచ్చమ్మా. సో 18,750 ఇంటూ మొదటి సంవత్సరానికి పెరుగుదల 8%, కాబట్టి పెరుగుదల కాబట్టి 108/100, 100 + 8/100. రెండో సంవత్సరానికి కూడా అంతే, 100 + 8/100. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే 21,870 మంది వస్తుంది. సో 21,870 వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ x = అన్నారు. చూడండి ఈ ఫిగర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే AD/DB = AE/EC అమ్మ. సో AD/DB = AE/EC. సో AD వచ్చేసి 2 ఉంది, DB వచ్చేసి 4 ఉంది. AE3/EC వచ్చేసి x. 2 1s 2 2s అమ్మ. క్రాస్ మల్టిప్లై చేస్తే x అనేది 3 × 2 6 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారి వరుసగా 20% మరియు 10% డిస్కౌంట్లను ప్రకటించను. అయినా 2 వరుస డిస్కౌంట్లు ఎంత ఏక డిస్కౌంట్కి సమానం అని చెప్పి అన్నారు. ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకోండి. సో దీనికి మనకి పర్సంటేజ్ ఫార్ములాస్ ప్రకారం x+y + x × y/100 వేద్దాం. సో ఇక్కడ x అనేది డిస్కౌంట్ కాబట్టి మైనస్ తీసుకోండి, -20.
వై కూడా డిస్కౌంటే కాబట్టి -10 ప్లస్ ఎక్స్ ఇంటూ వై అంటే -20 ఇంటూ -10/100 అమ్మా. -20 -10 వచ్చేసి -30 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతే -2 ఇంటూ -1 +2 అవుతుంది. సో -30 +2 అంటే -28 అమ్మ. -28 అంటే అర్థం ఏంటి? 28% డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A2, -3 అండ్ B5, 6 ఇన్ ద రేషియో అన్నారు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది డివైడ్ చేస్తుందంట. అప్పుడు ఫార్ములా -y1:y2 అవుతుంది. సో మైనస్ ఇది x1y1, ఇది x2y2. సో -y1 అంటే -3:y2 వచ్చేసి 6 అంటే 3:6. 3 1s 3 2s కాబట్టి 1:2 వస్తుంది. 1:2 అనేది ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 3, 6, 10, 4, 9, 10 దత్తాంశమునకు మధ్యమము నుండి మధ్యమ విచలనం అన్నాడు. మధ్యం అంటే అంక మధ్యమయ్యా, మధ్యగతం కాదు. మధ్యం అంటే అంక మధ్యము. మధ్యమము నుండి విచలనం అన్నారు. సో ఫస్ట్ మనం ఎక్స్ బార్ కనుక్కుందాం, అంటే సగటు కనుక్కుందాం. సగటు అంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య, అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 3 + 6 + 10 + 4 + 9 + 10 బై ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేస్తే 42 వస్తుంది. 42/6 అంటే 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ పరమ మూల్యం కనుక్కుందాం. పరమ మూల్యాలు కనుక్కుందాం. పరమ మూల్యాలు అంటే మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అమ్మ. సో ఫస్ట్ 3 కనుక్కుంటే మాడ్యులస్ ఆఫ్ 3 - 7 అమ్మ. సో 4 వస్తుంది. 6కి వచ్చేసి 6 - 7 కాబట్టి మాడ్యులస్ -1 అంటే 1 వస్తుంది. తర్వాత 10కి 3, 4కి 3, 9కి వచ్చేసి 2, 10కి 3. ఈ విధంగా 4 1 3 3 2 3 మధ్యమం నుండి మధ్యమ విచలనం అన్నారు. అంటే దానికి ఫార్ములా ఏమవుతుంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 4 + 1 + 3 + 3 + 2 + 3 పరమ మూల్యాలని యాడ్ చేసి మొత్తం ఎన్ని ఉన్నాయో బై 6 ఉన్నాయి కాబట్టి బై అంత వేయాలన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేస్తే చూడండి, 4 + 1 5, 5 + 3 8, 8 + 3 11, 13, 13 + 3 16, 16/6 కాబట్టి 2.66 అలా వస్తుంది. 2.67 అమ్మ. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ sec θ + tan θ = m, sec θ - tan θ = n, దెన్ ద వాల్యూ ఆఫ్ mn అన్నాడు. ఈ రెండింటిని మల్టిప్లై చేయటమే sec θ + tan θ ఇంటూ sec θ - tan θ = mn అవుతుంది. సో వీటిని మల్టిప్లై చేస్తే sec² θ - tan² θ = mn. సో ఈ వాల్యూ 1 కాబట్టి 1 = mn. సో mn వాల్యూ 1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 పాచికలను ఒకేసారి ఎగరవేస్తే మూడింటిపైన ఒకే అంకె వచ్చు సంభావ్యత. మూడింటిపైన ఒకే అంకె అంటే 3 1లు ఉండాలి, లేదా 3 2లు ఉండాలి, లేదా 3 3లు ఉండాలి, లేకపోతే 3 4లు ఉండాలి, లేదా 3 5లు ఉండాలి, లేదా 3 6లు ఉండాలి. కాబట్టి ఇక్కడ అనుకూలాంశాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ 3 పాచికలు అన్నారు కాబట్టి 6n అంటే నంబర్ ఆఫ్ ఎస్ వచ్చేసి 6n అంటే 6³ అవుతుంది. సో 6/6³ అంటే 1/6² అమ్మా. సో 1/6² అంటే 1/36 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ విత్ స్లాంట్ హైట్ 21 meters అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ 24 meters ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ స్లాంట్ హైట్ అంటే కోన్ కాబట్టి ఎల్ తీసుకుంటాం. ఎల్ = 21 meters. అలాగే డయామీటర్ వచ్చేసి 24 meters అమ్మ. అంటే రేడియస్ ఏమైంది? 24/2 అంటే 12 meters వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు? టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటంటే πr × l + r అమ్మ. సో పై అని అలాగే ఉంచండి. రేడియస్ వచ్చేసి 12, l + r, l అంటే 21 + r అంటే 12. సో π × 12 × 21 + 12 అంటే 33 అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 12 × 33 అంటే 396 వస్తుంది. సో 396 π అవుతుంది స్క్వేర్ మీటర్స్లో. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x → 2 - మాడ్యులస్ ఆఫ్ x - 2/x - 2 అని చెప్పి ఇచ్చారు. ఇది లెఫ్ట్ లిమిట్ క్లియర్ కనిపిస్తూ ఉంది కాబట్టి లెఫ్ట్ లిమిట్ వచ్చినప్పుడు మాడ్యులస్ ఆఫ్ x - 2 అనేది మైనస్ ఆఫ్ x - 2 అవుతుంది. కాబట్టి లిమిట్ x → 2 - మైనస్ ఆఫ్ x - 2/x - 2 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే
-1 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 11x³ -3x + 4/13x³ -5x² -7. ఇక్కడ గమనిస్తే 13x³ ఉంది, ఇక్కడ 11x³ ఉంది. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది సేమ్గా ఉంది కాబట్టి 11 హైయెస్ట్ డిగ్రీ కోఎఫిషియంట్ 11, అలాగే ఇక్కడ 13. సో 11/13 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ అని చెప్పి అడిగారు. సో ఎఫ్ డాష్ ఎక్స్ని ఎలా కనుక్కుంటామంటే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అయినప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుందంటే లాగ్లో ఉంటే 1 అని చెప్పి రాస్తాం, 1 సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అవుతుంది. అలాగే d/dx ఆఫ్ ఇందులో ఉన్నది లాగ్ g ఆఫ్ ఎక్స్లో ఉన్నది రాసుకుందాం, సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. ఓకే, సో 1 సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ సీక్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే d/dx ఆఫ్ సీక్ ఎక్స్ వచ్చేసి సీక్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది, ప్లస్ d/dx ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కాబట్టి న్యూమరేటర్లో సీక్ ఎక్స్ కామన్ చేస్తే టాన్ ఎక్స్ ప్లస్ సీక్ ఎక్స్ ఉంటుంది. డినామినేటర్లో ఆల్రెడీ సీక్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉంది. ఓకే, ఇవి రెండు సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే సీక్ ఎక్స్ మిగులుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos x / 1 + cos x అని ఇచ్చి దెన్ y డాష్ అని చెప్పి అడిగారు. y డాష్ అంటే dy/dx కనుక్కోమన్నారు. మనకేం తెలుసుంటే 1 - cos xని 2 sin² x/2గా రాయొచ్చు. అలాగే 1 + cos xని ఎలా రాయొచ్చు అంటే 2 cos² x/2గా రాయొచ్చు. సో ఇక్కడ ఏముంది, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos x / 1 + cos x ఉంది. అంటే 2 sin² x/2/2 cos² x/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ tan² x/2 అయింది. అంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan x/2, రూట్ ఉంది కాబట్టి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది. సో y ఈక్వల్ టు x/2 వస్తుంది. దీన్ని డెరివేట్ చేస్తే అంటే y డాష్ ఏమవుతుందంటే 1/2, x కాస్త 1 అవుతుంది. 1/2 ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1 అవుతుంది. సో 1/2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5x dx అని చెప్పి ఇచ్చారు. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ nx dx అని ఉన్నప్పుడు దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఏముంది చూడండి, ఎక్స్పోనెంట్ 5 కదా. సో 5 ఇంటూ ఆడ్ నెంబర్ 5 బిఫోర్ ఆడ్ నెంబర్ 3, దీని బిఫోర్ ఆడ్ నెంబర్ 1. అలాగే 5కి బిఫోర్ ఈవెన్ నెంబర్ ఎంత ఉంటుంది, 4 ఇంటూ 2. ఓకే, సో 4 ఇంటూ 2 ఏమైంది, 8/15 వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే π/2 తోటి మల్టిప్లై చేయండి. సో 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 4π/15 వస్తుంది. సో 4π/15 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ 9x² + 4y² = 36 అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు అమ్మా. ఎలా అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత 9, అలాగే y² కోఎఫిషియంట్ 4. కాబట్టి 9 - 4/9 దీనికి స్క్వేర్ రూట్ పెట్టేసేయండి. 9 - 4/9 స్క్వేర్ రూట్ పెట్టేసేయండి. అంటే 5/9, రూట్ 5/9 అంటే రూట్ 5/3 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిగ్మా 2bc ఇంటూ కాసి అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 2bc ఇంటూ కాసి అని చెప్పి ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక మెథడ్ తెలుసు, ఏబీసీలు ఉంటే వాటి బదులు 1 తీసుకోవాలి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఉంటే వాటి బదులు 60 degrees తీసుకోవాలి. సో సిగ్మా 2 ఇంటూ బి అంటే 1, సి అంటే 1, కాస్ ఏ అంటే కాస్ 60. సో సిగ్మా 2 ఇంటూ కాస్ 60 1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది. సిగ్మా 1 అంటే 1 + 1 + 1 ఏమైంది 3 అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో ఏబీసీల్లో ఉన్నాయి. సో ఏబీసీ వాల్యూస్ తెలుసు కాబట్టి 1² + 1² + 1² 3 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మిగతా చెక్ చేసుకోండి, ఇది 1 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ 1 - 1 0 1 వస్తుంది, ఇది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ కూడా 1 - 1 0 1 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cos 25 + cos 50 + cos 15/sin 25 + sin 50 + sin 15 అని చెప్పి ఇచ్చారు. దీనికి ఫార్ములా తెలుసు మనకి, cos θ1 + cos θ2 and so on + cos θn/sin θ1 + sin θ2 and so on + sin θn =
cot of theta 1 plus theta 2 plus and so on plus theta n by n అవుతుంది. సో ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారం కాట్ ఆఫ్ ఇక్కడ ఉన్న థీటాస్ రాయండి అమ్మా 25 ప్లస్ 50 ప్లస్ 15 బై ఎన్ని ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా, 3 ఉన్నాయి. సో ఏమైంది చూడండి, కాట్ ఆఫ్ 25 15 40 40 15 90. సో కాట్ 90 బై 3 అంటే కాట్ 30 వస్తుంది. కాట్ 30 డిగ్రీస్, కాట్ 30 వాల్యూ √3 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ 2y = 0 అని ఇచ్చారు. ద ఈక్వేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది డయామెట్రీస్ అన్నాడు. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో ఏదవుతుంది అన్నాడు. దీన్ని ఆప్షన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనం సెంటర్ కానీ చూసినట్లయితే సెంటర్ వచ్చేసి ఇక్కడ -2g అంటే -6, -2g -6, ఇక్కడ 2g వచ్చేసి -6 ఉంది. అంటే g వచ్చేసి ఏమొస్తుందమ్మా, -3. సెంటర్లో మనం ఏం రాసుకుంటాం, -g, -f రాసుకుంటాం. అలాగే 2f వచ్చేసి 2 ఉంది, అంటే f1 అయింది. కాబట్టి సి ఏమైంది చూడమ్మా, -g -f కాబట్టి -3 అంటే +3 అయింది, -f అంటే -1 అవుతుంది. సో సెంటర్ అనేది వచ్చింది. ఈ సెంటర్ని ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏదైతే పాజిబుల్ అయితే అదే రైట్ అనమాట. ఫస్ట్ ఏమో చూడండి, x + 3y అంటే 3 + 3 × -1, 3 - 3 ఎంత వస్తుందమ్మా, 0. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మిగతావి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ x + y ఉంది కదా, 3 - 1 2 వస్తుంది, 0 రాదు కాబట్టి ఇది కాదు. x - y అంటే 3 - -1 +1 3 + 1 4 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. అలాగే 3x + y అంటే 3 × x అంటే 3 + y అంటే -1 అంటే 9 - 1 8 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. 0 రావాలి కదా, ఇక్కడ 0 ఉంటే. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 + x/3 విస్తరణలో x⁴ మరియు x⁴ గుణకాలు సమానమైతే n విలువ అన్నాడు. చూడండి, ఇక్కడ x⁴ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ n విలువ తెలియదు మనకి, nc7 అని తీసుకోవాలి. x⁴ కోఎఫిషియంట్ రాద్దాం ముందు, nc7. ఇక్కడ ఏముంది చూడండి, 2 కదా, 2n - 7 అంటే ఇక్కడ r అనేది 7 అవుతుంది x⁴ కావాలంటే. ఓకేనా. తర్వాత x/3 అని ఉంది కాబట్టి కోఎఫిషియంట్ వరకే తీసుకోండి, 1/3 హోల్ పవర్ ఇక్కడ 7 కాబట్టి 7 తీసుకోండి. అలాగే సేమ్ అమ్మ, nc8 × 2n - 8 × 1/3 హోల్ పవర్ 8. సో nc7 అటు తీసుకెళ్తున్నాం. nc7 అటు తీసుకెళ్తే nc8/nc7 = మిగతా వీటి తీసుకొద్దాం. మిగతా వీటి తీసుకొస్తే 2n - 7 ఉంది కదా, ఇది తీసుకొస్తే ఏమైతే -n + 8 అయింది. ఇది 1/3/7 ఇక్కడ ఉంది. ఓకే, ఈ 3/8 ఇటు తీసుకొస్తే ఇంటూ అయింది. సో చూడమ్మా, ఇదేమొస్తుందో -n + n క్యాన్సిల్ అయ్యి 2/1 వస్తుంది. ఇక్కడేమో 3/1 వస్తుంది. అంటే 2 × 3 ఎంత, 6. ఇక్కడ ఎలా ఉంది, NCR/NCR-1 లాగా ఉంది. NCR/NCR-1 లాగా ఉంది. ఇలా ఉన్నప్పుడు సింపుల్ ఒక ఫార్ములా వేద్దాం, n + 1 - r/r అనే ఫార్ములా వేస్తాం. సో n + 1 - r అంటే 8/r, r అంటే 8. సో దాని నుంచి ఏమైనా చూడండి, n - 7/8 = 6 అవుతుంది. సో n - 7 = 6 × 8, n - 7 = 48, n = 48 + 7 అంటే ఎంత వస్తుందమ్మా, 55 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ (z - i plus (z + i) = k, k greater than 0 represents an ellipse, then k is not equal to అన్నారు. చూడండి, దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ k greater than 0 అన్నారు, ఇది వచ్చేసి k అన్నారు, ఇది ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నారు. సో ఇప్పుడు మనం z1 కనుక్కుందాం. z1 వచ్చేసి z - i కాబట్టి i అవుతుంది. z2 కనుక్కుందాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -i అవుతుంది. సో (z1 - z2) అంటే i - ఏమైంది, (2i). దీన్ని ఎలా రాయొచ్చు, (0 + 2i) అంటే ఏంటి, √a² + b² అంటే 0² + 2². ఇక్కడ మాడ్యులస్ కనుక్కున్నాం, √a² + b² కాబట్టి 0² + 2² అంటే √4 అంటే 2 వస్తుంది. కానీ ఈ (z1 - z2) ఏమైంది, ఈజ్ నాట్ ఈక్వల్ టు k అయింది. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, 2. కాబట్టి k ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x + 1² / x³ + x
a/x ప్లస్ bx ప్లస్ c/x² ప్లస్ 1 దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/c అన్నారు. సో ఇక్కడ చూడండి ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకోండి. a/x ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ 0 తీసుకోండి. అప్పుడు ఇక్కడ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై x³ ప్లస్ ఎక్స్ ఉంది. ఈ డినామినేటర్లో ఎక్స్ కామన్ చేస్తే x² ప్లస్ 1 అవుతుంది. సో అప్పుడు a ఈక్వల్ టు ఏమైంది x ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై x² ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు x అనేది 0 తీసుకోండి. 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 0² ప్లస్ 1 1/1 అంటే 1. ఏ వాల్యూ వచ్చేసింది మనకి b అని. కానీ ఏం కావాలి, c కావాలి. జనరల్ మెథడ్ అప్లై చేద్దాం. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ఇంటూ x² ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఈ x ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² ప్లస్ 2x ప్లస్ 1 రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ c రావాలంటే x కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది, 2 ఉంది. ఇక్కడ cx అని ఉంది, అంటే c వాల్యూ కూడా వచ్చేసింది 2 అని. మనల్ని ఏమడిగారు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/c అన్నారు. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ a అంటే 1, c అంటే 2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే ఎప్పుడు 1/2 అవుతుంది సైన్ అనేది 30 డిగ్రీస్కి, అంటే సైన్ π/6. సైన్ π/6 కాబట్టి ఏమొస్తుంది, π/6 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ a, b, c ఆర్ ఇన్ ద AP దెన్ modulus of x plus 1. If a, b, c are in AP, then det of x plus 1, x plus 2, x plus a, x plus 2, x plus 3, x plus b, x plus 3, x plus 4, x plus c ఈక్వల్ టు అన్నారు. ఇక్కడ ఏపీలో ఉన్నాయి అన్నారు కాబట్టి దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ 0 అని చెప్పి రాసేసుకోండి. నెక్స్ట్, ద ఫోకీ ఆఫ్ ది హైపర్బోలా x² / 25 మైనస్ y² / 144 ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. a² అనేది 25, b² అనేది 144 అని చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. సో ఈకి ఫార్ములా ఏమైందంటే హైపర్బోలాకి a² ప్లస్ b² బై a² అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే 25 ప్లస్ 144 బై 25. సో ఏమైంది, రూట్ 144 ప్లస్ 25 అంటే 169, అంటే 13/5 వస్తుంది. సో 13/5 వచ్చింది ఎసెంట్రిసిటీ, ఉత్కేంద్రత అనేది. సో మనకి అడిగింది ఏంటి, ఫోకి అడిగారు. దీని ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 అమ్మ. సో ప్లస్ ఆర్ మైనస్ ఏ వచ్చేసి మనకు తెలుసు కదా, ఇది 25 కాబట్టి a² ఏ 5 అవుతుంది. ఈ వచ్చేసి 13/5 కామా 0, 5 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ 13,0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 49n ప్లస్ 16n ప్లస్ k సంఖ్య n బిలాంగ్స్ టు nకు 64 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే k యొక్క రుణపూర్ణాంక విలువ అన్నారు. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. n ఈక్వల్ టు 1 తీసేసుకోండి. అప్పుడు ఏమైంది, 49n ప్లస్ 16 ఇంటూ 1 ప్లస్ k ఎంత ఇచ్చారమ్మా, అది 64 చే నిశ్శేషంగా భాగించబడుతున్నారు కాబట్టి దాన్ని 64కి ఈక్వల్ చేసుకోండి. 49 ప్లస్ 16, 49 ప్లస్ 16 అంటే 65, 65 ప్లస్ k ఈక్వల్ టు 64. సో k ఈక్వల్ టు 64 మైనస్ 65 మైనస్ 1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ a మైనస్ b ఇంటూ x² ప్లస్ c మైనస్ a ఇంటూ x ప్లస్ b మైనస్ c ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్, దెన్ a, b, c ఆర్ ఇన్ అని చెప్పి అడిగారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేద్దామంటే ఈ x² కోఎఫిషియంట్ a మైనస్ b ప్లస్ x కోఎఫిషియంట్ c మైనస్ a ప్లస్ కాన్స్టెంట్ b మైనస్ c ఇవన్నీ యాడ్ చేసేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇలా 0 వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే x² కోఎఫిషియంట్ని అలాగే కాన్స్టెంట్ని ఈక్వల్ చేయాలి. ఎప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ మొత్తం యాడ్ చేస్తే 0 వచ్చినప్పుడు మాత్రమే. సో x² కోఎఫిషియంట్ ఏంటి చెప్పండి, a మైనస్ b, కాన్స్టెంట్ ఏంటి b మైనస్ c. సో a మైనస్ ఇటు వస్తే ప్లస్ c, b మైనస్ b ఎటు వెళ్తే ప్లస్ b. సో 2b ఈక్వల్ టు a ప్లస్ b అని వచ్చింది కాబట్టి ఇది ఏపీలో ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 5 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 7 ఇంటూ 1 మైనస్ ఒమేగా పవర్ 8 అమ్మ. సో చూడండి, ఇక్కడ ఒక 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఉంది. ఇక్కడ ఒమేగా పవర్ 4 అంటే దాన్ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగాగా రాస్తాం. ఒమేగా క్యూబ్ 1 కాబట్టి ఒమేగా అంటే ఇదేమైంది 1 మైనస్ ఒమేగా. ఇది కూడా అంతే, ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాబట్టి 1 మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. అలాగే 1 మైనస్ ఒమేగా పవర్ 7 అంటే ఒమేగా పవర్ 7 అంటే
ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగాగా రాస్తాం. కాబట్టి ఇదేమైంది 1 మైనస్ ఒమేగా. అలాగే ఒమేగా పవర్ 8 వచ్చేసి 1 మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. అంటే ఇదొక పెయిర్ ఇదొక పెయిర్ ఇదొక పెయిర్, టోటల్గా 1 మైనస్ ఒమేగా ఇంటూ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అయింది. దీన్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ అవుతుంది. సో చూడండి, మొత్తానికి హోల్ క్యూబ్ ఉంది కదా, హోల్ క్యూబ్ పెట్టేసేయండి. ఒమేగా క్యూబ్ 1 కాబట్టి 1 1 2 అయిపోయింది. ఇక్కడ మైనస్ కామన్ చేయండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 1 అయింది కాబట్టి 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే 2 ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax పరావలయము -3, 2 గుండా పోతుంది. దాని నాభిలంబం పొడవు అన్నాడు. పరావలం యొక్క నాభిలంబం పొడవుకు ఫార్ములా ఏంటంటే 4a. పరావలయానికి నాభిలంబం పొడవు 4a అవుతుంది. ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేది ఏ బిందువు గుండా పోతుందన్నాడు, -3, 2 గుండా పోతుందన్నాడు. మనకి ఇచ్చింది వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఇది వచ్చేసి -3, 2 గుండా వెళ్తుంది. ఎక్స్ బదులు 3 తీసుకోండి, వై బదులు 2 తీసుకోండి. అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ ఇంటూ -3. సో 2 స్క్వేర్ ఇంటూ 4 కాబట్టి 4 4 క్యాన్సిల్ అవుతుంది. 1 ఈక్వల్ టు -3a, దాని నుంచి ఏ ఈక్వల్ టు -1/3 వస్తుంది. సో పరావలయ నాభిలంబం పొడవు కాబట్టి 4 ఇంటూ ఏ వచ్చేసి -1/3 అంటే -4/3 వస్తుంది. కానీ నాభిలంబం పొడవు అనేది నెగిటివ్ కాదు కాబట్టి 4/3 తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకుంటాం నెగిటివ్ వచ్చిన. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ A7 అండ్ డి. A7 D రెండు కనుక్కోమన్నారు. ఇఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ AP ఈజ్ 3n² + 2n అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ SN ఇచ్చారు. SN ఏమి ఇచ్చారు, 3n² + 2n. దీని నుంచి AN చాలా సింపుల్ కనుక్కోవచ్చు. ఇంతవరకు డెరివేట్ చేయండి. 2 ఇంటూ 3 ఏమైంది 6n వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏం రాయాలంటే P మైనస్ Q అని రాయాలి. ఇది P గాను ఇది Q గా, అంటే P మైనస్ Q అంటే 2 మైనస్ 3. సో ఏమైంది 6n - 1 వస్తుంది. కాబట్టి D ఏమైంది అంటే ఇక్కడ ఉన్న 6 D అయింది. D వాల్యూ తెలిసిపోయింది 6 అని. కానీ ఇక్కడ ఏం అడిగారు, A7 అడిగారు. అంటే A7 అంటే చూడండి, A7 అంటే 6n - 1 కాబట్టి 6 ఇంటూ 7 - 1 అంటే 42 - 1 41 వస్తుంది. A7 ఏమో 41, D ఏమో 6. 41, 6 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - q × 1 + x - r = 0, దెన్ 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా ఈజ్ అన్నారు. సో ఇక్కడ మనం ఆల్ఫా అనేది 1, బీటా అనేది 2 తీసుకుందాం. ఓకే, x² - 3x + 2 = 0 తోటి దీన్ని కంపేర్ చేద్దాం. ఓకే, దీనికి రూట్స్ వచ్చేసి 1, 2 కాబట్టి ఆల్ఫా 1 బీటా 2 ఈ మెథడ్ అప్లై చేద్దాం. సో 1 + ఆల్ఫా అంటే 1 + 1 అమ్మ, 1 + బీటా అంటే 1 + 2. ఓకే, 1 + 1 2 అవుతుంది, 1 + 2 3 అవుతుంది. సో 2 ఇంటూ 3 ఎంతమ్మా 6. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత రావాలి, 6 రావాలి. ఓకే, 6 రావాలంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 6 అనేది లేదు, క్యూఆర్లో ఉంది. కాబట్టి క్యూఆర్ వాల్యూ తెలియదు. మనం క్యూఆర్ వాల్యూ తెలియాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని, అంటే మనకు తెలిసిన ఈక్వేషన్ని ఇచ్చిన ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. సో x² - q × x qx అవుతుంది, -q1 q - r = 0. సో ఇక్కడ x² - qx మైనస్ కామన్ చేస్తే q + r = 0. సో దీంతో కంపేర్ చేయాలి. x² - 3x + 2 = 0. సో q ప్లేస్లో 3 ఉంది, -q + r ప్లేస్లో 2 ఉంది. సో మైనస్ అటు వెళ్ళిపోతే -2 అయింది. q అంటే ఎంతమ్మా 3 + r = -2. సో r = -2 - 3 +3 అటు వెళ్ళింది కాబట్టి r వాల్యూ ఎంత వచ్చిందమ్మా -5. సరే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి 6 రావాలి, ఏ ఆప్షన్లో 6 వస్తే అదే రైట్. సో 1 - r అని ఉంది. సో 1 - -5 ఎంత వస్తుందమ్మా 1 + 5 6 వచ్చేసింది. కాబట్టి ఆప్షన్ ఏనే రైట్. మిగతా చెక్ చేసుకోండి, 6 రాదు. 1 + r 1 + r అంటే -5, 1 - 5 -4. q - r, q ఎంతమ్మా, q తెలుసు కదా మనకి 3 - -5 8 వస్తుంది. ఇది q + r
3 మైనస్ 5 -2 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ వర్డ్ సిస్టర్ అని చెప్పి అడిగారు. సిస్టర్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సిస్టర్ అనే వాడికి SISTER. సో దీనికి చాలా సింపుల్గా మనం వేయొచ్చు. మనకి ABCDలు వచ్చు కదమ్మా. స్టార్ట్ చేద్దాం, నంబరింగ్ ఇద్దాం. ABCDE, ఈ వచ్చింది 1 అనేటువంటి నెంబర్ ఇచ్చాం. FGHI వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఇద్దాం. నెక్స్ట్ JKLMNOPQR, నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్లో ఇదే ఉంది 3. ఓకే, ఆర్ తర్వాత S 4, ఇక్కడ కూడా S వచ్చింది కదా, రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 4 ఇవ్వండి. టీకి వచ్చేసి నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి 5. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ S అనే లెటర్కి నంబరింగ్ ఎంత మనకు తెలుసు 4 అని. S ఆఫ్టర్ 4 కంటే తక్కువ ఉన్న నంబర్స్, అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 కంటే తక్కువ, ఇక్కడ 3 ఉంటే 3 కంటే తక్కువ ఉన్న నంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం 3 ఉన్నాయి. కాబట్టి 3 S అనేది రిపీట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ I అనే లెటరు 2 అని ఉంది. 2 ఆఫ్టర్ 2 కంటే తక్కువ ఉన్నటువంటి సంఖ్య కలిగిన ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇది 4, ఇది 5, ఇది కాదు, ఇది 3, ఇక్కడ ఒక్కటి ఉంది చూడండి. కాబట్టి 1 ఇక్కడ రిపిటేషన్ లేదు, I తర్వాత ఐతో పాటుగా రిపిటేషన్ అనేది లేదు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 4 ఉంది కదమ్మా, 4 కంటే తక్కువ ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి కాబట్టి 2 ఇక్కడ కూడా రిపిటేషన్ లేదు, 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 5 ఆఫ్టర్, ఈ రెండు ఉన్నాయి, 5 కంటే తక్కువ నంబర్స్ కాబట్టి 2/1 ఫ్యాక్టోరియల్ వేస్తాం. ఇక్కడ 1 కంటే తక్కువ వీళ్ళు ఉండవు కాబట్టి 0/1 ఫ్యాక్టోరియల్. లాస్ట్ దానికి 0 ఇచ్చుకోండి, 0/1 ఫ్యాక్టోరియల్. ఇటు నుంచి 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చి మల్టిప్లై చేస్తాం. వీటిని మల్టిప్లై చేస్తే 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 3/2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 120, 2 1s 2 60s, 63s ఎంతమ్మో 180. అలాగే ఇక్కడ వచ్చేసి 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అమ్మ 12 వస్తుంది. 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 వస్తుంది. ఇవి 0 0, లాస్ట్లో 1 యాడ్ చేస్తాం. ఇవి మొత్తం యాడ్ చేస్తే 221 వస్తుందమ్మా. సో 221th ర్యాంక్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్ x³ - 6x² + 9x + 15 అన్నారు. దీనికి ఇక్కడ మనం చూస్తే x³ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి A 1 అవుతుంది. x² కోఎఫిషియంట్ -6 ఉంది కాబట్టి B -6, x కోఎఫిషియంట్ 9, ఇక్కడ సిగా తీసుకుంటాం దీన్ని. సో ఇలా క్యూబిక్ టర్మ్స్ వచ్చినప్పుడు, ఓకేనా, మూడో పరిమాణ బహుపది వచ్చినప్పుడు x = ఏమైందంటే -b ± (b² - 3ac/3a) తీసుకోవాలి. ఓకేనా, ఇలా క్యూబిక్ టర్మ్ వచ్చినప్పుడు x = -b ± (b² - 3ac/3a) తీసుకోవాలి. సో -b అంటే -6 ± (-6² -3 ఇంటూ a అంటే 1, c అంటే 9 3 ఇంటూ a వచ్చేసి 1. ఇక్కడ 6 ± (6² అంటే 36 -3 9s 27 3. సో టోటల్గా ఏమొస్తుంది 6 ± ఓకే √9 అనమాట. √9 అంటే 3/3. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయమ్మా. ఒకటేమో 6 + 3/3, ఇంకోటి వచ్చేసి 6 - 3/3. సో 9/3 3/3, 3,1 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్మాల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం తీసుకోండి, బిగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మినిమంగా తీసుకోండి. కాబట్టి 1,3, మ్యాక్సిమం 1, మినిమం 3. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ 3x + y + 2 = 0 అండ్ 5x + 3y + 5 = 0 అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ రాయండి, 3x + 1y + 2 = 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 5x + 3y + 5 = 0. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఎక్స్ వైకి డినామినేటర్ సేమ్గా ఉంటుంది. ఎలా తీసుకుంటామంటే దీని యొక్క డెట్ తీసుకుంటాం. 3 3s ఎంతమ్మా 9 -1 × 5 5, ఇక్కడ కూడా ఎంత సేమ్. ఓకే, సో ఇక న్యూమరేటర్ ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ తీసుకోవాలంటే న్యూమరేటర్ ఏం చేయాలి అంటే
ఈ ఎక్స్ వాల్యూ తీసుకోవాలంటే ఎక్స్ని హోల్డ్ చేసేయండి. ఇక్కడ డెట్ కనుక్కోండి. ఇప్పుడు 1 × 5 5 -3 × 2 6. అలాగే ఈసారి వై కనుక్కోవాలి కదా ఇంటర్సెక్షన్లో, కాబట్టి వైని క్లోజ్ చేసేయండి. 3 × 5 15 -5 × 2 10 అనమాట. సో 5 - 6 ఏమైంది -1/4. ఇది వచ్చేసి 15 - 10 అంటే 5/4 -1/4 5/4. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిటర్మైన్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ 3x + 4y - 9 = 0 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 1, 3 అండ్ 2, 7 అని చెప్పి ఇచ్చారు. చూడండి, దీన్ని కూడా చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 3x + 4y - 9 = 0 అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చారు. పాయింట్స్ వచ్చేసి 1, 3 మరియు 2, 7 అని ఇచ్చారు పాయింట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒక రేషియో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 1, 3 గుండా పాస్ చేయండి దీన్ని. 3 × 1 + 4 × 3 ఇంకేముంది ఇక్కడ -9 బై ఇక్కడ నెక్స్ట్ డినామినేటర్లో సెకండ్ పాయింట్ని పాస్ చేయండి. 3 × 2 + 4 × y అంటే ఏంటి 7 -9. ఓకే, 3 1s 3 4 3s 12 3 + 12 15 15 - 9 6 వస్తుంది. 3 2 6 4 7s 28 28 6 34 34లోంచి 9 తీసేస్తే 25 6/25 వస్తుంది. కానీ ఈ వచ్చిన రేషియోకి మైనస్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇవ్వండి. సో -6:25 -6:25 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x → 0 √2 + x -√2 - x/x అని చెప్పి ఇచ్చారు. దీనికి ఒక సింపుల్గా కొన్ని సెకండ్లోనే అయిపోయేటట్టుగా ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. లిమిట్ x → 0 mth root of a + x/m ఓకే మైనస్ nth root of a - x/n బై x/n అని చెప్పి ఉంటే దీన్ని సింపుల్గా ఎలా చేస్తామంటే 2/m × a⁻1 - 1/m ఇది వేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 2/m × a⁻1 - 1/m ఇక్కడ కాబట్టి 2/m m ప్లేస్లో ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే ఎంత 2 ఉన్నట్టే కదా. సో m అనేది 2 × ఏ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది 2 ఉంది. హోల్ పవర్ 2/1 - 1/m అంటే 1 - 1/2. ఈ 2 1s క్యాన్సిల్ అయిపోయింది. 2/1 - 1/2 అంటే 2/2. సో 1/2 అంటే ఏంటి 1/√2. సో 1/√2 ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విపద చలరాశి x యొక్క మధ్యము 10 విస్తృతి 5 అని చెప్పి ఇచ్చారు. అయితే n, pల విలువలు వరుసగా అని చెప్పి అడిగారు. ఇక్కడ n వాల్యూ p వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మధ్యము అంటే np తీసుకుంటాం. ఓకే, విస్తృతి అంటే npq అని చెప్పి తీసుకుంటాం. సో ఇది బై అదేయండి, ఏమొస్తుంది npq/np అంటే npq/np = ఓకే ఇక్కడ np అనేది 10 అమ్మ. సో 5/10 5 1s 5 2s np క్యాన్సిల్ అయిపోయింది. q అనేది ఆఫ్ వస్తుంది. సో q ఆఫ్ వస్తే p అనేది ఏమైంది 1 - q అంటే 1 - హాఫ్, ఇది కూడా హాఫే వస్తుంది. సో np అనేది 10 ఇచ్చారు కాబట్టి np = 10 n × p అంటే హాఫ్ = 10. సో n = 10 × 2 20 వస్తుంది. n ఏమో 20 p ఏమో 1/2. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, L ఇచ్చారు 145, CF వచ్చేసి 11, F వచ్చేసి 18, తర్వాత H 5, తర్వాత N వచ్చేసి 51 ఇచ్చి ఆ దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోమన్నారు. మధ్యగతం m = L + n/2 - CF/F × H. సో L వచ్చేసి ఎంతమో 145 + n/2 n వచ్చేసి 51/2 -CF అంటే 11/F అంటే 18 H అంటే 5. సో 145 ప్లస్ ఇక్కడ
ఎల్సిఎం చేస్తే 51 మైనస్ 22, 51 మైనస్ 22, 51 మైనస్ 22 బై 2 ఇంటూ 18 ఇంటూ 5. సో 145 ప్లస్ 51 మైనస్ 22 ఎంత వస్తుందమ్మా? 29 వస్తుంది. 29 ఇంటూ 5 బై 36. ఇంతవరకు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే 29 ఇంటూ 5 బై 36ని సింప్లిఫై చేస్తే 4.027 అలా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని సరి 2 డెసిమల్స్ కరెక్ట్ చేసి 4.03ని యాడ్ చేసుకుందాం. అంటే 145కి 4.03 యాడ్ చేస్తే 149.03 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2,3 బిందువు నుండి 5 యూనిట్ల దూరంలో ఉన్న బిందు పదం అని చెప్పి అడిగారు. 2,3 నుంచి 5 యూనిట్ల దూరంలో ఉన్న బిందు పదం అడిగారు. సో ఇక్కడ 5 అనేది డిస్టెన్స్ అమ్మ. సో దీన్ని చాలా సింపుల్గా చేస్తాం. x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇది rగా తీసుకుందాం. సో x మైనస్ x1 ఇక్కడ పాయింట్ వచ్చేసి 2,3 ఇచ్చారు. సో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 5 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 వస్తుంది ఈక్వల్ టు 25. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 4 ప్లస్ 9 13, ఈ ప్లస్ 25 ఇటు వస్తే మైనస్ అయింది అంటే మైనస్ 12 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఇక్కడ ఉంది చూడండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభిలంబ రూపము x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p అయితే చదరపు యూనిట్లలో త్రిభుజ వైశాల్యం అని చెప్పి అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే డెల్టా ఈక్వల్ టు పీ స్క్వేర్ బై మాడ్యులస్ ఆఫ్ సైన్ 2 ఆల్ఫా అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా అమ్మా ఇది. నెక్స్ట్ వన్ చూడండి, p మైనస్ 2,4,5 q 1,2,3లు 2 బిందువులు అయితే pq రేఖ దిక్ సంఖ్యలు అడిగారు. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఇది x2 y2 z2, ఇది x1 y1 z1 అనుకుంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 వేసండి, అదే ఆన్సర్. సో x2 అంటే ఎంతమ్మా? 1 మైనస్ ఆఫ్ మైనస్ 2, y2 అంటే 2 మైనస్ 4, z2 అంటే 3 మైనస్ 5. సో 1 ప్లస్ 2 అంటే ఏమైంది? 3, 2 మైనస్ 4 మైనస్ 2, 3 మైనస్ 5 మైనస్ 2. కాబట్టి ఏమొచ్చిందమ్మా? చిన్న కరెక్షన్ అమ్మ, క్వశ్చన్లో ఇక్కడ -5 ఉండాలి, పొరపాటున నేను +5గా రాశాను. సో ఇప్పుడు చూడండి, ఇదేమైతే -5 అయింది అంటే 3 + 5 అంటే 8 అమ్మ. సో 3, -2, 8, 3, -2, 8 ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3, 4, -2లు అంతర్ఖండాలుగా గల తలం సమీకరణం అన్నారు. ఈ తలం సమీకరణం జనరల్గా మనకి a, bలు అంటే x/a + y/b = 1 రాస్తాం. ఇక్కడ x/a + y/b + z/c = 1 అని రాస్తాం. సో x/a అంటే 3 + y/b అంటే 4 + z/c అంటే -2 = 1. సో వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 కాబట్టి ప్రతిదాన్ని 12తో మల్టిప్లై చేద్దాం. x/3 × 12 ప్లస్ y/4 × 12 ప్లస్ z/-2 × 12 = 1 × 12. దీన్ని కూడా 12తో మల్టిప్లై చేయాలి. 3 1s 3 4s, సో 4x ప్లస్ 4 1s 4 3s 3y, 2 1s 2 6s క్యాన్సిల్ అయిపోతే -6z = 12. 4x + 3y - 6z = 12. ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 4x + 3y - 6z = 12 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cos a = √3/2 అయినా tan 3a విలువ అడిగారు. cos a ఎప్పుడు √3/2 అవుతుంది? cos 30 degreesకి అవుతుంది. సో a అనేది 30 degrees, a 30 కాబట్టి tan 3a అంటే tan 3 × 30, సో tan 90. tan 90 ఏమైందమ్మా? ఇన్ఫినిటీ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గాలికి విరిగిన చెట్టు యొక్క విరిగిన భాగము నేలని 30 డిగ్రీల కోణం చేస్తూ తాకింది. అంటే ఒక చెట్టు ఇలా ఉందమ్మా, గాలికి ఇరిగిపోయి నేల ఇక్కడ ఇరిగిపోయి నేలను తాకిందంట, ఇరిగిపోయిన భాగం. అయితే మిగిలి ఉన్న చెట్టు యొక్క పొడవు అన్నారు. సో మిగిలి ఉన్న చెట్టు యొక్క పొడవు అన్నారు. ఇది ఏ, ఇది బి, ఇది సి అని చెప్పి అనుకోండి. ఓకే, ఈ పార్ట్ అడిగారు, ఏబి అడిగారు. అలాగే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 degrees అన్నాడు.
తర్వాత ఈ విరిగిన పొడవు వచ్చేసి 16/√3 అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ తెలియాలి కాబట్టి సైన్ తీటా వేసేద్దాం. సైన్ తీటా అంటే తీటాకు ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి బై హైపోటెనస్ ఏంటి ఏసి. సో సైన్ తీటా సైన్ 30 ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏబిఏ కావాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఎంత 16/√3. సైన్ 30 ఎంతమ్మా 1/2. సో ఇది తీసుకురండి 1/2 ఇంటూ 16/√3 ఈక్వల్ టు ఏబి. 2 1s 2 8s. సో ఏబి వచ్చేసి ఇరిగిపోగా మిగిలిన భాగం వచ్చేసి 8/√3 ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, y = 3x⁴ - 4x వక్రానికి x = 4 బిందువు వద్ద స్పర్శరేఖ వాలు అని అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y = 3x⁴ - 4x. దీని డెరివేషన్ చేస్తే y డాష్ = ఇదేమైందమ్మా 3 4s 12 x³ అవుతుంది. -4 ఇంటూ x కాస్త 1 4 ఇంటూ 1 అయింది అనమాట. సో టోటల్గా డెరివేషన్ చేస్తే 12x³ - 4 వచ్చింది. అయితే ఇక్కడ x అనేది ఏ బిందువు వద్ద అన్నాడు, 4 x = 4 బిందువు వద్ద వాలు కనుక్కోమన్నాడు. ఇందులో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 12 ఇంటూ 4³ - 4 4³ అంటే 64. 12 ఇంటూ 64 - 4 12 ఇంటూ 64 అంటే 768 వస్తుంది. -4 768 - 4 అంటే 764 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y = f(x) అనే ఒక వక్రంపై px1 y1 బిందువు అయితే ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అన్నారు. ఇందులో సరి అయినది ఏదంటే p వద్ద స్పర్శరేఖ పొడవు (y1 × √1 + m²/m) అనేది సరి అయినది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్యలో 25% విలువ 120 అని ఇచ్చారు. అయితే ఆ సంఖ్యలో 40% విలువ ఎంత అన్నారు. 25% 120 అని ఇచ్చి 40% అన్నప్పుడు 40/25 ఇంటూ 120 వేసేస్తాం అంతే. 5 8s 5 5s 5 1s 5 2s 5 4s 24 8s అమ్మ 24 8s వచ్చేసి 192 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకి 40 రోజులకు సరిపడే బియ్యం నిల్వలు ఉన్నాయంట. ఎంతమంది అమ్మా, 100 మందికి ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి, 40 రోజులకి. ఆ వసతి గృహానికి 4 రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత 20 మంది అదనంగా విద్యార్థులు వచ్చారట. అయితే ఆ బియ్యం ఎన్ని రోజులు సరిపోవాలి అని అడిగాడు. యాక్చువల్గా 40 రోజులు కాబట్టి జనాభా పెరిగారు కాబట్టి తగ్గాల, 40 కంటే తక్కువ రోజులు రావాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి చూడండి చేద్దాము. m1d1 = m2d2 అనే ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. m1 ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, మనకి 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి ఎన్ని రోజులకు సరిపడిద్ది, 40 రోజులకి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 4 రోజుల తర్వాత అన్నారు కాబట్టి -4 చేయాలి. ఓకే, 40 - 4. m2 ఇక్కడ ఏమన్నాడు, ఆ బియ్యం ఎన్ని రోజులకు సరిపోయింది అని. ఇక్కడ ఎంతమంది యాడ్ అయ్యారంట, 20 మంది యాడ్ అయ్యారంట. యాక్చువల్గా ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, 100, 20 మంది యాడ్ అయ్యారు కాబట్టి 100 + 20 d2 కనుక్కోవాలి ఎన్ని రోజులకు అనేది. సో 100 ఇంటూ 40 - 4 అంటే 36 బై 100 + 20 120 ఈక్వల్ టు d2 అనమాట. ఈ 0 0 క్యాన్సిల్ అయింది. 2 5s 2 6s 6 1s 6 6s. సో d2 వచ్చేసి 5 6s అంటే 30 అంటే 30 రోజులకే వస్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 అంకెల గరిష్ట సంఖ్యకు 1 కలిపిన వచ్చు సంఖ్య అన్నాడు. 7 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఏంటి, 7 9లు వేసుకోవటమే. ఓకేనా, దీనికి 1 కలిపామనుకోండి ఎంత వస్తుంది, ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి 7 సున్నాలు. ఓకేనా, 1 2 3 4 7, ఇక్కడ 1 వేసుకోవటం. చూడమ్మా ఎంత వస్తుందో, 1 కోటి వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 7/11 × 11/5 డివైడెడ్ బై 3/7 × x = 4/3 అయితే x విలువ అన్నారు. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయండి. 11 3s 33 + 7 40/11 ఇంటూ 11/5 డివైడెడ్ బై 3/7 × x = 4/3. ఈ 11 11 క్యాన్సిల్ అయింది. 5 1s 5 8s. సో ఇక్కడ 8 ఒక్కడే ఉంటుంది. 8 డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇంటూగా మారుద్దాం, అంటే రివర్స్ అయిపోతాయి. 7/3x = 4/3. ఈ 3 3 క్యాన్సిల్ అయింది. 4 1s 4 2s. సో 2 × 7 క్రాస్ మల్టిప్లై చేద్దాం, x 1s x. సో x = 2 7s ఎంతమ్మా 14. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ 0.74 రికరింగ్ యొక్క వ్యవధి మరియు అవధి మధ్య గల తేడా. వ్యవధి ఏమవుతుంది ఇక్కడ? వ్యవధి అంటే ఇక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా అదే రాసుకోవటం. 0.74 రికరింగ్ అని ఉంది కాబట్టి వ్యవధి వచ్చేసి ఇదే అవుతుంది. ఎంత? 74. అవధి అంటే ఎన్ని స్థానాల కింద రికరింగ్ ఉందో అది ఆ స్థానాల సంఖ్యని అవధి అంటాము. అక్కడ ఉన్న మొత్తాన్ని వ్యవధి అంటాం. ఎన్ని స్థానాల కింద ఉంటే ఆ వాల్యూ మొత్తాన్ని వ్యవధి అంటాం. ఇక్కడ వ్యవధి మైనస్ అవధి అన్నారు అంటే 74 మైనస్ 2 ఎంత వస్తుందమ్మా? 72 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.